అందరికీ నమస్కారం। ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు మన ఆరాధ్య దైవం మన భవిష్యత్ తరాల ఆశయ సిద్ధి కోసం పనిచేసి నిరంతరం అనుక్షణం మన కోసమే ఆలోచించేటటువంటి మన దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నిడదవోలు నియోజకవర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి మన నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను। అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు అట్లా సభకు నమస్కారం। అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు నా నిడదవోలు నియోజకవర్గ ప్రజలు మరియు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున పాదాభివందనం సమర్పించుకుంటున్నాను। ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక పండుగ రోజు। సాసా ప్రోగ్రాంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం మనందరికీ ఒక పండుగ రోజు। ఒక విజనరీ లీడర్ ప్రజాహితం కోసం అందించే పాలన మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష। స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా మన ప్రతి ప్రాంతంలో పరిశుద్ధత అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది। మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆలోచిస్తా ఉన్నారు। ఇవాళ చూస్తే 1995 నుండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పచ్చదనం పరిశుభ్రం నీరు చెట్టు భూగర్భ జల పరిరక్షణ వంటి కార్యక్రమాలను అందరికంటే ముందుగా తీసుకువచ్చారు। అంతేకాదు విద్యాభివృద్ధి కోసం విద్యా సంస్థలు యూనివర్సిటీలు స్థాపించారు। కొత్త పరిశ్రమల స్థాపన టెక్నాలజీని ముందుగా తీసుకురావటం అత్యాధునికమైనటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళటం యువత ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాల కోసం అందించడం కోసం విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం మహిళా సాధికారత కోసం అట్లాగే రైతాంగ సాధికారత కోసం ఇట్లా చూస్తే అన్ని విషయాల్లోనూ సామాజిక బాధ్యతతో వ్యవహరించి పాలనా పగ్గాలు ఎప్పటికప్పుడు చేపట్టి ఓ ప్రక్కన ముఖ్యమంత్రిగా మరో పక్కన ప్రతిపక్ష నాయకులుగా ఆయన యొక్క జీవితంలో ప్రతి క్షణాన్ని మన కోసం త్యాగం చేసినటువంటి మానవుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనవి చేసుకుంటూ ఇవాళ 1995 నుండి పచ్చదనం పరిశుభ్రం ప్రజల వద్దకు పాలన అంతేకాకుండా శ్రమదానం జన్మభూమి టోటల్ లిటరసీ క్యాంపులు ISLs నిర్మించి బహిరంగ మల విసర్జన నిర్మూలించడం వంటి కార్యక్రమాలన్నీ చేపట్టి పర్యావరణం అంటే వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలన్నది ఆయన మైండ్ లో ఉన్నటువంటి మాట। మన మీటింగ్ ఉన్న ప్రాంతం కూడా 2015లో ఆవేళ జనవరిలో అన్న నందమూరి తారక రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క 18వ వర్ధంతి సందర్భంగా స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం చేసి ఇదే మార్గం గుండా ఆయన ప్రయాణం చేయటం పాదయాత్ర 18 కిలోమీటర్లు ముఖ్యమంత్రిగా పాదయాత్ర చేయించుకున్నటువంటి నాయకుడు మన ఘనత కలిగినటువంటి నాయకులు మన నాయకులైతే అలాంటి అదృష్టం మన నిడదవోలు నియోజకవర్గానికి అందిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ అందులో చాలా సుదీర్ఘకాలం ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించారు। ఈ వేళ ఈ రోడ్డు తాళపాలెం నుంచి ఇటు కంసాలపాలెం మీదుగా సింగవరం మీదుగా రావమెట్ల 7.5 కోట్లతో ఇదే ఎర్రకాలం మీద 3 బ్రిడ్జిలు చేసి ఆయన శాంక్షన్ ఇచ్చారు ఆ వేళ। అదే కాదు ఈవేళ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 14 నుంచి ఉన్నటువంటి RTC డిపోని రద్దు చేస్తే ఒక్క నోటి మాటతో
ఒక సౌజ్ఞ చేసి 2016లో మళ్ళీ మన డిపోని మనకి కట్టబెట్టినటువంటి మహనీయులు మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు మనకిక్కడ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన నవ రాజ్యాంగ నిర్మాత. ఆయన యొక్క మల్టీపర్పస్ భవనం కూడా 47 సెంట్ల స్థలంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నామంటే అదంతా కూడా వారి యొక్క ఇదే. అలాగే ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతున్నటువంటి ఆర్ఓబి చూడండి, 2018లో ఆ వేళ ఆయన చేతులతోటే 201 కోట్ల రూపాయల ఆర్ఓబి ఈవేళ మనకి జాతికి సేవలు అందించడానికి రాబోతా ఉంది. అయితే సమస్యలు పెద్దలు మన మంత్రివర్యులు దుర్గేష్ గారు విన్నవించారు. ఇంకొక సమస్య మిస్ అయింది. దాంట్లో మాట్లాడుతూ మనం మార్టేరు ప్రక్కిలంక రోడ్డు పైన 34/4 మైలేజ్ దగ్గర ఒక మార్టేరు ప్రక్కిలంక రోడ్డు పైన గోదావరి కాలువ పైన మనకి గెడ్డర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేరిపోయి చాలా అధ్వాన స్థితిలో ఉంది. ఏ క్షణమైనా ప్రమాదం సంభవించవచ్చు. ఆ బ్రిడ్జిని ఇది చేయాలి. మిగతా అన్ని కూడా మా మంత్రివర్యులు తెలియజేశారు. ఈవేళ మన ముఖ్యమంత్రి గారు ఆయన కష్టపడి పనిచేస్తా ఉన్నారు. మనం కూడా ప్రజానికంగా ఇలాంటి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు పూర్తిగా విజయవంతం కావాలంటే మీరందరూ కూడా మనం అధికారులు ప్రజాప్రతినిధులు బాధ్యత కలిగినటువంటి వాళ్ళం ఎలా ఉన్నామో అలాగే ప్రజల సహకారం కూడా చాలా అవసరం. అప్పుడే దాన్ని ఫ్రూట్ఫుల్ గా చేయగలుగుతాం. దానికోసం ఒక్కసారి మన అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మాటకి కట్టుబడి ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మనమందరం కూడా మన నాయకుడి వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప అవకాశాన్ని నాకు అందించినటువంటి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మనస్పూర్వక పాదాభివందనం సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.